నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. తెలంగాణలో గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు, ఆమె వేస్తున్నటువంటి రాజకీయ అడుగులు తీవ్ర స్థాయిలో దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గతంగా తీవ్ర స్థాయిలో కలకలం రేపుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక స్పష్టమైనటువంటి వ్యవహారంలో కొంత ఒక రకమైనటువంటి రాజకీయ వర్గాలు కూడా చర్చ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారు అనే ఉత్కంఠ అయితే అందరిలో ఉంది. సో ఇక ఎంత ఉత్కంఠ ఉన్నా ఆమె ముందున్నటువంటి ఆప్షన్ అయితే ఒకే ఒక ఆప్షన్, కొత్త పార్టీ పెట్టడం. అయితే ఇప్పుడు కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం కూడా గత కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ కూడా ఆమె పదే పదే అనేక వేదికల ద్వారా నేను ఏ పార్టీలో చేరబోను అనే అంశాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి రాజకీయ వాక్యూమ్ ఉన్నటువంటి ఈ తరుణంలో ఎమ్మెల్సీ కవిత ఆమె ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కూడా ఒక సంచలనంగా మారబోతుంది. అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది, ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు. ఎందుకంటే హరీష్ రావు, సంతోష్ రావు మీద అవినీతి అనకొండలుగా ఆమె వేసినటువంటి ఒక బాంబు ఇప్పటికి కూడా దాని మీద చర్చ జరుగుతోంది. సో ఎప్పుడు ఎవరి మీద ఏ ఆరోపణలు చేస్తుందో అన్న భయం నాయకుల్ని కలవరపెడుతోంది, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని. మరి సొంత పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా అస్సలు లేకుండా తన మాటలతో కవిత రెచ్చిపోతుంది ఈ మధ్యకాలంలో. అంటే ఆమె మాటల్లో నిజాలు పక్కన పెడితే జరిగినటువంటి వాస్తవాలుగానే మనకి అర్థమవుతూ ఉన్నాయి. అంటే కవిత చేసినటువంటి వ్యాఖ్యలు అయితే రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి కవిత మీడియా ముందుకు వచ్చారు. మరి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, ఎమ్మెల్యే హరీష్ రావు సోషల్ మీడియా, సంతోష్ రావు సీక్రెట్ మీడియా ఇక తన మీద దాడి చేస్తున్నాయని కవిత పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అంటే ఆమె టార్గెట్ అంతా కూడా సంతోష్ రావు, కవిత మీద, హరీష్ రావు మీద కనిపిస్తూ ఉంది. సో ఇక బీఆర్ఎస్ మీడియా కూడా కేటీఆర్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా తనను టార్గెట్ చేస్తున్నారని చెప్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో తెలియదని, కానీ 42% బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి, మంత్రి ఇళ్లను ముట్టడిస్తామంటూ కూడా ఆమె హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఏమో ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదించేయాలంటున్నాడు, ఈమెమో ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా చేసినటువంటి వ్యవహారంలో మరి తన రాజీనామాను ఆమోదించాలని ఖచ్చితంగా చైర్మన్ను కోరినట్టుగా, ఒకవేళ ఆమోదించకపోతే రాజీనామాను యాక్సెప్ట్ చేయకుండా ఆలస్యం జరిగితే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి కలిసి ఖచ్చితంగా ఒత్తిడి చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ద్వారా వచ్చినటువంటి పదవి ఆనాడే వద్దనుకున్నాను, ఇప్పుడు కూడా వద్దనుకుంటున్నాను అనేది కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫర్ ఇచ్చినా ఇప్పుడు ఈమె వెళ్ళే పరిస్థితి లేదు, అంటే ఇక అతికే పరిస్థితి లేదు. బీఆర్ఎస్తో పూర్తిగా తెగదెంపులు అయిపోయినటువంటి నేపథ్యంలో ఒక స్టేజ్ దాటిపోయింది. అంటే ఎలాస్టిక్ రబ్బర్ని కూడా ఒక స్టేజ్ వరకు లాగితే బాగుంటుంది, మొత్తం అటు ఇటు గట్టిగా లాగితే తెగిపోతుంది. అట్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ కవితకి ఆ బంధం తెగిపోయింది, రాజకీయ బంధం తెగిపోయింది. సో అందుకని ఇప్పుడు మళ్ళీ పదవులు ఇచ్చినా నేను వెళ్ళబోను, నాకు సంబంధం లేదు, నాకు వద్దు అంటున్నాను. సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రజాస్వామ్య దేశంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిదనే అభిప్రాయాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు. అంటే ఈ కామెంట్స్ని బట్టి ఖచ్చితంగా ఆమె ఇప్పుడు పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు అని కూడా చెప్పేశారు ఆమె చిట్చాట్లో. మరి అంటే ఎంతమంది జై బీసీ అంటే అంత మంచిదని అన్నారు, ఎందుకంటే తీన్మార్మలను తాజాగా కొత్త పార్టీ పెట్టాడు కాబట్టి ఆయన జై బీసీ అంటున్నాడు. మరి ఇప్పుడు బీసీల కోసం అందరూ కలిసి కొట్లాడదామనే అంశాన్ని కూడా కవిత పిలుపునిస్తూ ఉన్నారు. అంటే ఇష్యూ మీద మాట్లాడితే సమాధానం ఇస్తాను కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే సరి కావు అని మల్లన్నకు ఇండైరెక్ట్గా ఆమె చెప్పారు. మరి సొంత ఊరు ఆహ్వానం ఎప్పుడూ ప్రత్యేకమేనని చింతమడకలో బతుకమ్మ వేడుకల సందర్భంగా కూడా ఆమె వెళ్ళటం కొంత దాంట్లో ఏం రాజకీయం ఏం లేదు, నేను క్యాజువల్గానే వెళ్తున్నానని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. సో అంతకుముందు రాజకీయంగా కొంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి అందుకే బతుకమ్మ వేడుకలో నేను పాల్గొనలేదు, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఒకటి కాదు 2 బతుకమ్మ చీరలు ఇస్తామని కూడా సీఎం రేవంత్ అన్నారని కూడా ఈ సందర్భంగా మళ్ళీ రేవంత్ని టార్గెట్ చేసి గుర్తు చేస్తూ బతుకమ్మ పేరుతో మహిళలకు చీరలు ఇవ్వాల్సింది కానీ ఇందిరమ్మ పేరుతో మాత్రం ఇవ్వొద్దని కవిత డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కొత్త పార్టీ పైన కొంత క్లారిటీగానే కవిత ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఆమె ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తూనే మరి గతంలో తన తండ్రి కేసీఆర్ ఏదైతే చేశారో ఇప్పుడు తాను అదే చేస్తున్నాను. కొత్త పార్టీ పెట్టే ముందు గతంలో కేసీఆర్ 100 మందితో చర్చలు జరిపారు, మేధావులతో చర్చలు జరిపారు, వాటన్నింటి కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే ప్రస్తుతం తాను కూడా అదే పని చేస్తున్నాను అని అన్నారు. అంటే ఖచ్చితంగా కవిత కొత్త పార్టీ కోసం గ్రౌండ్ వర్క్, హోంవర్క్ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదనే అంశాన్ని ఇక్కడ కూడా ఖండించారు ఇవాళ కూడా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఎవరు తనకు ఫోన్ చేయలేదు, సంప్రదింపులు జరపలేదు, ఎవరు కూడా నన్ను అప్రోచ్ కాలేదు.
సో ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటకి పోతున్నాడేమో అనే కామెంటే రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. నేను కాంగ్రెస్లోకి ఎందుకు పోతా అనే అంశాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చారు. అంటే ఒక వర్గం కోసం కాదు, ప్రజలందరి కోసం తాను పనిచేయాలనుకుంటున్నా కాబట్టి బీసీల సమస్య కొంత తనకు మనసుకు దగ్గరైందని, కానీ ప్రస్తుతం తాను ఫ్రీ బర్డ్ అని, నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, నేను ఏదనుకుంటే అది చేస్తా, ఏ అంశాల మీద పోరాటం కావాలంటే ఆ అంశాల మీద పోరాటం చేస్తా, తన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, ఎవరైనా వచ్చి నాకు సలహాలు ఇవ్వచ్చు, ఎవరైనా నేతలు వచ్చి నన్ను కలవచ్చు, నేను అంతా ఫ్రీ బర్డ్తో ఉంటా, తనతో టచ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల లిస్టు కూడా చాలా పెద్దదే ఉంది అని కల్వకుంట్ల కవిత స్పష్టంగా చెప్పారు. మరి ఇప్పుడు తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత మొట్టమొదటిసారి కవిత ఇటువంటి వ్యాఖ్యలు చేయటం, కొత్త పార్టీ గురించి గతంలో అనేక సందర్భాల్లో ఆమె స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పటిదాకా చేయలే, ఇప్పుడు ఆయన బాటలోనే తండ్రి బాటలోనే నేను వెళ్తున్నా అని చెప్పటం, మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పుడు జెండా మీద కూడా ఆమె గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని, మేధావులతో డిస్కషన్స్ జరుగుతున్నాయని, మీరు కూడా ఎవరైనా వచ్చి వెల్కమ్ అని సజెషన్స్ ఇవ్వమని చెప్పి, ఖచ్చితంగా రాజకీయాల్లో నేను ఇప్పుడు ఫ్రీ బర్డ్గా ఉన్నా, ఎవరైనా నేను పార్టీ పెడితే ఎవరి కోసమైనా నేను ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తా, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం నేను పాటుపడతా అని చెప్తూ తండ్రి బాటలోనే వెళ్తున్నాను. అంటే తండ్రి ఆల్రెడీ ఇప్పటికే పార్టీ పెట్టి సక్సెస్ అయ్యాడు, ఉద్యమంలో నుంచి ఎదిగినటువంటి నాయకుడుగా కేసీఆర్ గారు ఉన్నారు. సో ఇప్పుడు కేసీఆర్ గారి బాటలోనే కవిత పయనిస్తోంది. ఖచ్చితంగా కొత్త పార్టీ పెట్టే అవకాశాలు 100కు 200% స్పష్టంగా అర్థమవుతుంది ఆమె వ్యాఖ్యలను బట్టి. ఆమె ముందున్నటువంటి ఆప్షన్ కూడా కొత్త పార్టీ పెట్టడమే. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తండ్రి బాటలో నడుస్తున్నటువంటి కవిత ఎంత మేరకు సక్సెస్ అవుతుంది? ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కవిత పార్టీ పెడితే, కొత్త పార్టీ పెడితే ఆమె సత్తా ఏంటో తెలవాలంటే 3 ఏళ్ళు టైం కావాలి అని. అంటే 3 ఏళ్ళ టైం అంటే ఎన్నికల నాటికి ఇక్కడ ఈమె క్యాలిబర్ ఏంటో తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటో తెలిసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పుడు ఈమె వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత గుబులు రేగే అవకాశం ఉంది. ఎందుకు అంటే నాతో టచ్లో ఉన్నటువంటి లిస్టు చాలా పెద్దదే ఉంది అంటే, మరి ఈమె పార్టీ అనౌన్స్ చేసినాక ప్రజల్లోకి విస్తృతంగా పోయిన తర్వాత ఇప్పటికే అవినీతి మరకలు అంటుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కవిత పార్టీలోకి చేరే అవకాశాలు ఉంటాయి. మరి ఆ లిస్టు పెద్దది, ఆ లిస్ట్ అంతా ఇటు జస్ట్ రెండు ప్రయాణించే పడవలే సముద్రంలో, ఈ పడవ నుంచి కాలు తీసి ఈ పడవ మీద వేశారంటే ఈ పడవ మునిగే అవకాశాలు ఉంటాయి. సో మునిగిపోయే పడవ మీద ఎవ్వరు కూడా ప్రయాణం చేయరు. ఈమె సాఫీగా వెళ్తే పడవ, ప్రజల్లో వెళ్ళే పడవ, ప్రజల కోసం కష్టపడే పడవ, కాబట్టి ఈ పడవలేకే ఎక్కువ మంది జంప్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సింకింగ్ బోట్ లాగా ఇబ్బంది పడే అవకాశాలు రాజకీయంగా ఇప్పటికే కొంత పూర్తి స్థాయిలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పార్టీ కాస్త అధఃపాతాళంలోకి వెళ్తుందేమో అన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. చూద్దాం కవిత కొత్త పార్టీ పెడితే ఏం జరుగుతుందో. మీరు కూడా కవిత కొత్త పార్టీ పెడితే ఆమె సత్తా ఏంటి, ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. For more videos, please watch #.